హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ప్రేమ అయితే పెళ్లి పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చామ్ ఇంకా రాలేదేంటి అని చంద్రిక అయితే చామ్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ చామ్ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫే వస్తుంది. ప్రేమ్ బాబు ఇంకా ఫోన్ స్విచ్ ఆఫే వస్తుంది అంటే ఇంకా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుందేమో. వచ్చేస్తుంది బాబు, నువ్వేమీ కంగారు పడకు అని చంద్రిక అంటూ ఉంటుంది. ఏంటి ఇంకా వాళ్ళ నాన్నతోనే మాట్లాడుతుందా? ఇంత లేట్ చేస్తుంది ఏంటి? చామ్కి తెలుసు కదా ముహూర్తం దాటిపోతుందేమో అని ప్రేమ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పంతులు గారు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగండి పంతులు గారు, వచ్చేస్తుంది, కాసేపు వెయిట్ చేయండి అని ప్రేమ అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. లేదు బాబు, నేను పక్క గుడిలోనే ఉంటాను, నాకు కాస్త పని ఉంది, అమ్మాయి వచ్చిన వెంటనే పిలవండి అని చెప్పి పంతులు గారు అయితే వెళ్ళిపోతారు. ఇక ప్రేమ అయితే అలా దిగాలుగా పెళ్లిపేటల మీదే కూర్చుని ఉంటాడు. ఇక మరో పక్కన రామాదేవి అయితే చెయ్యి పట్టుకుని చామంతిని బయటికి లాక్కుని వస్తుంది జైలు నుంచి. అమ్మగారు వదలండి అమ్మగారు అని అయితే చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామాదేవి అంటూ ఉంటుంది, చూసావా మీ నాన్నని గుడ్డుని బాదినట్టు ఎలా బాదుతున్నారో, ఇంకా కాసేపు అలాగే బాదారంటే చస్తాడేమో అని రమాదేవి చాలా సంతోషంగా అంటూ ఉంటుంది. అమ్మగారు అలా మాట్లాడకండి అమ్మగారు, మీరు చెప్తే వాళ్ళు వింటారు, దయచేసి మా నాన్నని కొట్టొద్దని చెప్పండి అమ్మగారు అని అయితే చామంతి రమాదేవిని వేడుకుంటూ ఉంటుంది. మరో పక్కన చామ్ వాళ్ళ నాన్నని పోలీసులు అందరూ కలిపి లాఠీలతో కొడుతూ ఉంటే వద్దు వద్దు అని ఆయన అరుస్తూ ఉంటాడు. మరో పక్కన రామాదేవి అయితే అంటూ ఉంటుంది, నేను ఎందుకు ఆపాలి, నేను ఎందుకు వద్దని చెప్పాలి, మీ నాన్న మా అన్నయ్యని చంపాలని ప్రయత్నించాడు, అలా చేస్తే ఎవరైనా ఊరుకుంటారా అని అయితే అంటూ ఉంటుంది రామాదేవి. లేదమ్మగారు, మా నాన్న అలాంటి వాడు కాదు, దీంట్లో ఎవరు కుట్ర ఉంది, కావాలని మా నాన్నని ఇరికిస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి అమ్మగారు అని చామంతి అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రమాదేవి అంటుంది, కరెక్ట్ చామ్, నువ్వు బాగా గెస్ట్ చేశావు, అది ఎవరో కాదు మేమే అని. రామాదేవి పక్కనే ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఉంటారు. మేమే ప్లాన్ చేసి మీ నాన్నని ఇలా చేసి కొట్టిస్తున్నాం అని రామాదేవి చెప్తూ ఉంటుంది. ఇక రామాదేవి మాటలకి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ నిజం విన్నాక చామంతికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక వెంటనే అమ్మగారు అని అంటుంది. ఇక అలా అనగానే ఏంటే నోరు లెగుస్తుంది అని రమాదేవి అయితే చామంతిని ఎడాపెడా చెంపలు పగిలేలా వాయిస్తుంది. ఇక ప్రేమ్ చామ్ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి రమాదేవి కుట్ర చేసి చామ్నైతే అక్కడికి వెళ్లకుండా చేస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? మరి జరిగిందంతా తెలిసి ప్రేమ్ చామ్ని అర్థం చేసుకుంటాడా, లేదా సరైన సమయానికి రాలేదని ప్రేమ్ చామ్ని దూరం పెడతాడా? మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ రివ్యూ వరకు వెయిట్ చేయండి.